రంగా సాధిస్తాం. ఈరోజు పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 78వ జయంతి సందర్భంగా ఇక్కడ శంకర్ కేఫ్ సెంటర్లో వడ్లాని మాధవరావు గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి జయంతి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతాయో అదేవిధంగా ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారిని ఈ తరం యువత కానీ ప్రజలు కానీ వాళ్ళు పాఠ్యాంశాల్లో ఉంటే చరిత్ర తెలుసుకునే పరిస్థితి ఈ రోజుల్లో ఉంటే పాఠ్యాంశాలకు కూడా సంబంధం లేకుండా ప్రజలే వాళ్ళల్లో వాళ్ళ పిల్లలకి ఫలానా వ్యక్తి ఈ నాయకుడు ఈ సర్వీస్ చేశాడు, పేదలకు అండగా ఉన్నాడు, దళితులకు ఇళ్ళు కట్టించాడు, ఈ రకమైన స్ఫూర్తి చరిత్ర పుస్తకాల్లో లేకోకుండా ప్రజలే ఒక పుస్తకము ఒక ఇద్దయి మరి పిల్లలకు కూడా చెప్పి వాళ్ళను కూడా ఆయన బాటలో అనుసరించేటట్టుగా ఈ రోజున నడిచే విద్యార్థులు కానీ యువత కానీ నడిచే పరిస్థితి ఈ రోజున వచ్చింది. ముఖ్యంగా వంగవీటి మోహన్ రంగా గారిని మనం ఏ రకంగా గుర్తుంచుకోవాలంటే ఒక స్వచ్ఛంద సంస్థ, ఒక మదర్ తెరిసా సంస్థ, ఒక రెడ్ క్రాస్ సంస్థ ఏ రకంగా పనిచేసిందో రాజకీయాల్లో కూడా ఈ రకంగా పనిచేస్తారని చెప్పడానికి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు ఒక స్ఫూర్తి ప్రదాతగా చెప్పుకోవచ్చు. అలాంటి నాయకుడితో మేము ప్రయాణం చేయటం, ఆయన ఉద్యమాల్లో మేము కూడా పాల్గొనటం, మరి ఆయన అడుగులో అడుగేసి మేము కూడా కొద్ది గొప్ప ఆయన దగ్గర నుంచి ఆ జ్ఞానాన్ని కొద్దిగా సంపాదించి ఈ రోజుకి మరి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకోవటానికి సేవ చేస్తారని ఒక మాట అనిపించుకోవటానికి ఆయనే ప్రధాన కారణంగా ఈరోజు తెలియజేస్తూ ఆ మహనీయునికి మరి నివాళులు అర్పిస్తానికి వచ్చిన మిత్రులందరికీ అట్లాగే మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గారి 78వ జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి తరలి వచ్చినటువంటి వంగవీటి మోహన రంగా గారి అభిమానులు, సాధారణంగా మిత్రమండలి కార్యకర్తలు వీళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వంగవీటి మోహన రంగా ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన పుట్టుకే మహత్తరమైనది. ఎందుకంటే 1947కు ముందు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారు మన్యం అడవుల్లో ఉండి ఈ స్వతంత్రం కోసం పోరాటం చేసి అసూలు బాసినటువంటి మహనీయుడు పుట్టినరోజు జూలై 4వ తారీఖు. అదేవిధంగా 1947లో వంగవీటి మోహన్ రంగా గారి జన్మం. పేద బడుగు బలహీన వర్గాలకి స్వతంత్రం వచ్చినా కూడా రక్షణ లేని పరిస్థితిలో ఆయన పుట్టుకే మహత్తరం. ఆ తర్వాత ఆయన బాట, ఆయన పేద ప్రజల కోసం చేసిన సేవ ఎల్లకాలం మరిచిపోలేని విధంగా ప్రజలు గుర్తుపెట్టుకొని మరి ఇంతకాలం కూడా ఆయన్ని స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను స్మరించుకుంటూ, ఆయన ఆశయ బాటలో నడవాలనేటటువంటి సంకల్పంతో యువత ఉన్నారు ఈ రోజున. మరి వాళ్ళంతా కూడా వంగవీటి మోహన్ రంగా గారు చూసిన సందర్భమే లేదు. కానీ ఆయన ఆశయాలను బతికించాలని, ఆయన కీర్తిని శాశ్వతం చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నటువంటి యువతకి ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే, వంగవీటి మోహన్ రంగా ఆశయాలను బతికించండి, సమాజం బాగుంటుంది, సమాజానికి రక్షణ ఉంటుందని చెప్పి ప్రత్యేకంగా తెలియజేస్తూ మరొకసారి వంగవీటి మోహన్ రంగా గారికి జయంతి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సాధారణంగా మిత్రమండలి సభ్యులకి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.